మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పవిత్ర కార్తీక సోమవారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు కార్తీక మాసంలో వెలిగించే దీపం ఎంత పుణ్యప్రదమైనదో తెలియజేసే కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు 1000 కోట్ల సంవత్సరాల పాటు శివ సాయుధ్యాన్ని పొంది కైలాసంలో జీవిస్తారు. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎటువంటి ఫలితం వస్తుందని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ కథను చెప్తాడు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి 2వ దీపం కనిపిస్తుంది. అందులోని వత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు, ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రమూ మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు, వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు.
కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఇది 3వ కార్తీక సోమవారం. ఈరోజు కేదారేశ్వర వ్రతం చేస్తారు.
అలాగే ఈరోజు పూజ గదిలో బొమ్మల కోసం పరమేశ్వరుడు బిచ్చగాడిగా ఎందుకు మారాడో తెలిపే ఈ కథను వింటే చాలు, స్వయంగా పరమేశ్వరుడే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అదో చిన్న పల్లెటూరు. పట్టుమని 10 బ్రాహ్మణ ఇళ్ళు కూడా లేవు. ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండటంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడిపోయారు. శాస్త్రిగారు ఆ ఊరి పండితులు, పరమ నిష్ఠాగరిష్ఠుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం ఉండేది. శాస్త్రిగారు రోజు నమక చమకములతో శివుడికి అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు. ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. శ్రద్ధాదేవికి వంటలు చేయటం బాగా వచ్చు. ఆమె వండిన పదార్థం తిననివాడు ఆ ఊరిలోనే ఉండడు అనటంలో అతిశయోక్తి లేదు. వారికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడి ప్రజలలో తలలో నాలుక అయిపోయాడు శాస్త్రిగారు. ఒకసారి పూజగదిలో సామాను సిద్ధం చేస్తుంది శ్రద్ధాదేవి. అప్పుడు శాస్త్రిగారు పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ ఉన్నాడు. పూజా మందిరంలోని వస్తువులు బొమ్మలు అన్నీ కూడా పాతబడిపోయాయి. వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావటం లేదు. ఈసారి తీర్థంలో అన్ని కొత్త బొమ్మలు సామాన్లు కొనుక్కొద్దాము శ్రద్ధ అని శాస్త్రిగారు భార్యతో అన్నారు. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. ఆయన రూపురేఖలు ఒళ్ళు గగురు పొడ్చేలాగా ఉన్నాయి. తొలుత ఆయనను చూసి భయపడిపోయింది శ్రద్ధాదేవి. ఎందుకంటే అతను ఒక బిచ్చగాడిలా భయంకరంగా ఉన్నాడు. అంతలో ఆ వచ్చిన అతిథి, అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా, ఆకలి అవుతోంది అని గట్టిగా అడిగాడు. అలాగే స్వామి, ఇదిగో సిద్ధం చేస్తూ ఉన్నాను, గారెలు సిద్ధం చేస్తున్నాను, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అని సమాధానపరిచింది ఆ ఇల్లాలు. ఇంతలో శాస్త్రిగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆ అతిథిని ఇంటి లోపలికి రమ్మన్నాడు. అప్పుడు ఆ అతిథి, నేను లోపలికి రాలేను, ఇక్కడే ఈ అరుగు మీద కూర్చుంటాను, ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు. దానికి సరేనన్నాడు శాస్త్రిగారు. శ్రద్ధాదేవి వంట చేస్తోంది. ఆమె వీలైనంత తొందరగా వంట చేసి అతిథికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కంగారు పడుతోంది. పిండి వంటలు మొదలుపెట్టింది. గారెలు వేసి పూర్తి కాగానే వచ్చిన అతిథిని భోజనానికి సిద్ధం కమ్మంది. బయట అరుగు మీదే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరటి ఆకు వేసి వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది. భోజనం మొదలుపెట్టాడు అతిథి. ఒక్కొక్క పదార్థం దగ్గర ఉండి అపర అన్నపూర్ణాదేవిలా వడ్డిస్తోంది శ్రద్ధాదేవి. మీరు అక్కడ కూర్చోండమ్మా, శాస్త్రిగారు వడ్డిస్తారులే అని అతిథి ఎంత చెప్పినా వినకుండా ఆమె వడ్డిస్తోంది. వడ్డించిన పదార్థాలన్నీ సుష్టిగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అతిథి. ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శాస్త్రిగారు. ఎందుకంటే ఆ అతిథి వృద్ధాప్యంలో లేడు, కానీ ఒంటి నిండా జడలు కట్టిన పొడవైన జుట్టుతో చూడడానికి వికృతంగా ఉన్నాడు. భాషలో కూడా మర్యాద లేదు. తినే పద్ధతి కూడా సభ్యతగా లేదు. తిన్న తర్వాత ఎవ్వరూ కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోరు. ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనుకున్నాడు. అప్పుడు శాస్త్రిగారు ఆ అతిథిని ఆపి, ఒక్క మాట స్వామి, మీరు ఎక్కడివారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చుని ఎందుకు తింటున్నారు, తిన్న వెంటనే ఎందుకు వెళ్ళిపోతామనుకుంటున్నారు, దయచేసి చెప్పండి అని అడిగాడు. నేనెవరో నీకు చెప్పినా అర్థం కాదిప్పుడు. ఈ వీధిలో వెళ్తూ ఉండగా నీ మాటలు నాకు వినిపించాయి. పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీరు మాట్లాడిన మాటలు నాకు వినబడ్డాయి. ఇక్కడైతేనే నాకు మంచి భోజనం దొరుకుతుంది అని నాకు అనిపించింది. అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ స్వామి. ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు. సరే అనుకొని తర్వాత వారిద్దరూ భోజనం ముగించారు. ఎందుకో ఓసారి వారి పూజగదిలోని సామాన్లను మళ్ళీ చూసుకున్నారు. కానీ పూజా సామాను చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ వస్తువులన్నీ మెరిసిపోతూ ఉన్నాయి. ఇంత క్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావటం లేదు అనుకున్నాము. ఆ స్వామి మీ మాటలు విని భోజనానికి వచ్చాను అన్నాడు. అంటే ఆ స్వామికి
ఈ పూజ గదిలోని సామాన్లను తీసివేయటం ఇష్టం లేదన్నమాట. అంటే నేను రోజూ కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడన్నమాట. పెద్దల కాలం నుండి వస్తున్న సామాన్లను మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదన్నమాట. అందుకే లోనికి రాలేదు అనుకుని వెంటనే శాస్త్రి గారు బయటకు వచ్చి ఆ చుట్టుప్రక్కల చూశాడు. కానీ ఆ అతిథి కనబడలేదు. శాస్త్రి గారు బయటకు వెళ్ళి ఆ వీధుల్లో ఉన్న వారందరినీ కూడా అడిగాడు. అందరూ కూడా ఆయనను చూడలేదనే చెప్పారు. శాస్త్రి గారి గుండె గుబేలుమన్నది. ఇంట్లో పూజా మందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో అప్పుడు శాస్త్రి గారికి అర్థమైనది. వాటి వలనే గదా ఇన్నాళ్ళు ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని ఆలోచించుకొని తన పూజా మందిరంలోనికి వెళ్ళి ఆ పరమేశ్వరుని విగ్రహం ముందు ప్రణమిల్లి కృతజ్ఞతతో ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః అని చెంపలు వేసుకున్నాడు. కాబట్టి పెద్దల నుండి వచ్చిన విగ్రహాలను, కుల దైవాలను ఎప్పుడూ కూడా మార్చకూడదు. ఆ భగవంతునిపై నమ్మకము, శ్రద్ధ అవసరము. పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు ఎంత పాతవైనా, అరిగిపోయినా వాటిని ముందు వెనుక ఆలోచించకుండా తీసివేయకూడదు. ఎందుకంటే అవి మన తాత ముత్తాతలు పూజించినవి. వాటిల్లో ఎంతో మంత్రశక్తి దాగి ఉంటుంది కనుక వాటిని మార్చేయకండి, పారేయకండి. పాత విగ్రహాలకు భక్తితో ఒక పుష్పం పెట్టండి చాలు. అవి చైతన్యవంతులవుతాయి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతాయి. ఒకవేళ విగ్రహాలు మరింత జీర్ణమే అరిగిపోతే, అంటే బంగారు వెండి విగ్రహాలు ఉంటాయి కదా, అలాంటివి బాగా పాతవి అయిపోతే వాటిని కరిగించి లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి. అలాగే ఫోటోలు కానీ పాత్రలు కానీ పాడైపోతే మంచి రోజు చూసి వాటితో పాటుగా అవే వస్తువులు కొత్తవి కొని రెండింటినీ కలిపి 1-2 రోజులు పూజ చేసుకొని ఒక శుభదినాన పాత వాటిని తీసుకొని వెళ్ళి ప్రవహించే నదిలో కానీ సముద్రంలో కానీ విడిచిపెట్టండి. రహదారి పక్కన ఉంచరాదు. ఎందుకంటే వాటిపై జంతువులు మలమూత్రములు విసర్జించే ప్రమాదం ఉంది. లేదా ఇంటి పెరటిలో లోతుగా గొయ్యి తీసి వాటిల్లో పాతిపెట్టేయండి. ఈ కథను విన్నా, ఎవరికైనా వినిపించినా లేదా చదివినా జ్ఞానం పెరుగుతుంది, జాతకం మారిపోతుంది, దుఃఖం అనేది రాదు, పేదరికం అనేది దరిచేరదు, మీ ఇంటి దైవం మిమ్మల్ని తప్పక కాపాడుతుంది. ఈ విధంగా కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కావేరీ తీరములో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు దేవదత్తుడు. దేవదత్తుడు చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సావాసములు చేసి ఆచారాన్ని విడిచి ప్రవర్తించసాగాడు. అతని దురాచారములను చూసి ఒకరోజు అతని తండ్రి దగ్గరికి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతూ ఉన్నారు. ఈ నిందలు నేను పడలేకపోతూ ఉన్నాను. కాబట్టి నీవు ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని బోధించాడు. ఆ మాటలు విన్న దేవదత్తుడు తన తండ్రితో, తండ్రి, స్నానము చేయటమనేది ఒంటి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయములో దీపములు వెలిగిస్తే లాభమేమిటి? వాటిని ఇంట్లో పెట్టడం వలన ఇల్లైనా వెలుగులతో నిండుతుంది కదా అని వ్యతిరేక అర్థములతో దసరగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానం విని ఆ తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు తొర్రలో ఎలుక రూపములో బతికెదువుగాక అని శపించాడు. ఆ శాపంతో కుమారుడైన దేవదత్తుడికి జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, నన్ను క్షమించు. అజ్ఞాన అంధకారములతో పడి దైవమును, దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. కాబట్టి కరుణించి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఎలా కలుగుతుందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు దేవశర్మ, బిడ్డ, నా శాపమును అనుభవిస్తూ మూషికమువై సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థుద్ధి కలిగి ముక్తిని పొందగలవు అని శాప విమోచన మార్గాన్ని కుమారునికి చెప్పి ఊరటించాడు.
వెంటనే దేవదత్తుడు ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకుని ఒక రావి చెట్టు త్వరలో దూరి నివసిస్తూ పళ్ళు ఫలాలు తింటూ జీవించసాగాడు. ఆ అడవి కావేరీ నదీ తీర సమీపంలో ఉండటం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్ళేవారు కాసేపు ఈ ఎలుక నివాసం ఉంటున్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనాడు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానం చేసేందుకు బయలుదేరారు. స్నానం అనంతరం దూరాభారపు ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షం కింద ఆగారు. అక్కడ కూర్చుని శిష్యులకు కార్తీక పురాణమును వివరింపసాగారు. ఈలోగా రావి చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూడసాగింది. అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపటంలో తనకు సంతోషం లేదని చెప్తాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరతాడు. అప్పుడు కార్తీక వ్రత మహత్యాన్ని వినటం వలన సమస్త పాపాలు దోషాలు శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రశాంతమైన జీవితము మరణం అనంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకు చెప్పమని ఆ కిరాతకుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను, స్నానము, జపము, దానము, ఉపవాసము, దీపారాధన, దీపదానము, పురాణ శ్రవణము మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెప్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. అప్పుడు దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని తన వృత్తాంతమంతా కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. ఇది కార్తీక పురాణంలోని ఈ కథ. ఈ కథను విన్నంత మాత్రానే సకల పాపాలు పోతాయి. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌమతి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య, అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతూ ఉన్నారు. వారి ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చుకొను స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వానికి మార్గ మధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకలైశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలాగా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెప్తాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలాగా తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది ఎలా చేయాలో, ఏ విధి విధానంతో చేయాలో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. యాజ్ఞవల్య ముని సతి మైత్రేయి
ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులను ఆరితేరుతూ యుక్త వయసులోకి వచ్చింది. అంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజునకు చంద్రగతుడనే కుమారుడు ఉన్నాడు. అతడు గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్ని తగిన రాకుమార్తెలను అన్వేషించుటకు అన్య రాజులకు పంపించాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో జీవిస్తూ ఉన్నారు. అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగతుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకొల్లోలం చేసాగాయి. ఆ సముద్ర పెను తుఫాన్లో చంద్రాంగతుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసూలు బాశారు. చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంలోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలని జడకాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రగతునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరముగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాగకన్య చంద్రగతుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకుని తన లాగలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, రాకుమారి, ఎవరీ రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగతుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు. మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతను ఇంకా చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకుని వెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, ఆమె శివభక్తురాలు అయినందువలన ఇతను మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు. ఇక ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాగతుడు ఏమి పాలుపోక బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోయా ఉంటున్నా నీ భార్య నమ్మలేక నీవు వస్తావని నిరీక్షిస్తుంది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు. అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నది.
ఆ మరునాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగతుడు మణిమయ రత్నాలతో ఆమె కన్నుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతమంతా కూడా తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతిబాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివుడు అంటాడు. ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి ముక్కలలో పంచదారను గాని బెల్లం స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రత లోపమున్నను భక్తి లోపింపకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి అంతా కూడా తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతిబాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివయ్యపై శివదేవుని కరుణ తొలగింది. శివయ్య మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు. అంటే ఏమీ లేనివాడిగా తయారయ్యాడు. శివయ్య ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు ఆ ఇంటిలో ఉన్న స్త్రీ, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజా పీటల మీద ఉన్నాము, లేచి రావటం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవునికి పూజ చేశాడు. అపచారం జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపటం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తిస్తుందో. ఆయన పట్ల అపచారం ఆలక్ష్యం పనికిరాదు. లేచి ఈ రోజైనా పూజా కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరిస్తాడు. ఆమెకు జ్ఞానోదయమైంది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖ జీవనులై తరించసాగారు. రోజు ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఒకసారి వశిష్ఠ మహర్షిని జనక మహారాజు కార్తీక సోమవారం మహత్యం గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు, జనక, కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును, సావధానుడవై ఆలకించుము అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారము శివునికు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించాలి. ఈ విధముగా నిష్ఠతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను.
అటులా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం ఏమీ చేయకుండా ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాసం ప్రాప్తించును. శివ పూజ విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. శివ పూజ చేసిన వాళ్ళు కైలాస ప్రాప్తి పొందుతారు. విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు జనకుడితే ఇలా చెప్పసాగాడు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే నిష్ఠుర. ఊళ్ళో పూజాది కార్యక్రమాలను జరిపించటం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. యవ్వనంలోనికి అడుగుపెట్టిన నిష్ఠుర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాలను గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊళ్ళో వాళ్ళంతా ఆమెను కర్కస అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులైన వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవటంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతూ ఉండేవి. తన కూతురు గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అలా మిత్రవర్మ అనే యువకుడితే కర్కస పెళ్లి అవుతుంది. మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు, అందగాడు, అంతేకాదు గుణవంతుడు, శాంత స్వరూపుడు. అందువలన మిత్రవర్మతో పెళ్లి చేస్తే కర్కస దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు. అలా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కసను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు. గతంలో పరపురుషులతో తనకు గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తమామలు కానీ భర్త కానీ ఆమెను నియంత్రించలేకపోయారు. ఊళ్ళో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి కానీ అత్తారింటికి కుటుంబ గౌరవం గురించి కానీ ఆమె ఏమాత్రం ఆలోచన చేయదు. తన మనసుకు తోచినట్లుగా ఆమె నడుచుకుంటూ ఉంటుంది. ఊళ్ళో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడలు విషయంలో తల దూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కస మరింత అలుసుగా తీసుకుంది. కర్కస ధోరణి శృతి మించుతూ వెళ్తోంది. అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోతాడు. అయినా అతను తమకు అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో తన భర్తను అడ్డు తప్పించటమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఆమె అతనిని బండరాయితో కొట్టి హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేరల్లోని పాడుబడిన బావిలో పారేస్తుంది. ఏమీ ఎరుగనట్లుగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కసకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండటం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటును తాము ఉండకూడదని భావించి కర్కస కంట పడకుండా వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. ఇంతకాలంగా తనను అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పట్నుంచి కర్కస ఇంకా మరింత స్వేచ్ఛగా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. కర్కస వైఖరి గురించి ఊళ్ళో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖానే అనటం మొదలు పెడతారు. అయితే తనకు గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది.
ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయసు ఇంద్రధనుస్సు లాంటిది. చూసుకుని మురిసిపోయేలోగా మాయమైపోతుంది. అలా కర్కసకు వయసు మీద పడింది. వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి. కర్కస దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటబడిన వాళ్ళంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏం సాయం అడుగుతుందో అని తప్పించుకుని తిరగటం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవ్వరూ ఆమెను పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కస ఆ ఊళ్ళో ఒంటరిదైపోతుంది. తన శరీరము సహకరించక, తనకు ఎవ్వరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది. చివరకు పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది. యవ్వన గర్వంతో, అందగత్తననే అహంభావంతో మిడిసిపడిన కర్కస చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్తుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు, భర్తను హత్య చేసినందుకు, అత్తమామలను కష్టపెట్టినందుకు, ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కస అతి కష్టం మీద భరిస్తూ వెళ్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెకు అర్థమవుతుంది. అలా నరకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కస ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది. వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలోని ఒక చెట్టు క్రింద పడుకునేది. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినటం, లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు క్రింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకుని ఉండగా అక్కడకు సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకుని వచ్చి దాని ముందుంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండటం ఆయనకు విచిత్రంగా అనిపిస్తుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరకు వెళ్తాడు. ఓ బ్రాహ్మణుడా, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు, నేను చేసిన పాపాల నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలా మాట్లాడుతూ ఉండటం ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలోని కర్కస, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను. ఆ తరువాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవి నాకు ఇంతకు ముందు వరకు గుర్తురాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతనే పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి. ఒక్క కుక్కకు పూర్వజన్మ స్మృతి కలగటం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగటం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించిన విషయాలు ఎలా తెలిసాయి? దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన సోమవార వ్రతం ఫలితమే ఇందుకు కారణం అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువను ఇస్తాను. భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తరువాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది, మాట్లాడే శక్తి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు. పూర్వజన్మల స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది.
అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాలను ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి కైలాసానికి చేరుకుంటుంది. విన్నావా జనక, ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క సోమవార వ్రత ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలనైనా సరే భస్మం చేస్తుంది. పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది. కార్తీకంలో అలాంటి సోమవార వ్రతం చేయటం మర్చిపోకూడదు అని సెలవిస్తాడు వశిష్ఠ మహర్షి. ఒకసారి కైలాసంలో శివ సైనికుడికి ఈ లోకంలో మూర్ఖులు ఎవరు అనే ఒక సందేహం వచ్చింది. ఆ సందేహానికి సమాధానాన్ని శివయ్యనే అడిగి తెలుసుకుందాం అని వెళ్ళి శివుడికి నమస్కరించి, స్వామి, మూర్ఖులంటే ఎవరు? మూర్ఖత్వం అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు శివయ్య గట్టిగా నవ్వి అతడిని ఒక పక్షిలా మార్చాడు. ఆ సైనికుడికి ఏమర్థం కాలేదు. అంత తప్పు తానేం చేశానా అని ఆలోచించాడు. అప్పుడు శివుడు అతనితో ఏదైనా చెప్తే అర్థం కాదు, స్వయంగా అనుభవంలోనికి వస్తే అర్థమవుతుంది. నువ్వు భూలోకంలోనికి వెళ్ళు, నీకు వచ్చిన సందేహం తీరాక నువ్వు తిరిగిరా అని చెప్పాడు. ఆ సైనికుడు అలాగే అని భూలోకంలో వచ్చి చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కలలో పడ్డాడు. ఆ వ్యక్తి ఆ పక్షిని గమనిస్తూ ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగా ఆ పక్షి రెట్ట భూమి మీద పడగానే బంగారంలా మారిపోయింది. అది చూడగానే ఆ వ్యక్తి ఈ పక్షిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని ఒక పంజరాన్ని తెచ్చి అందులో పళ్ళు ధాన్యము పెట్టి ఆ పక్షిని పిలిచి వచ్చి ఆరగించమని చెప్తాడు. ఆ పక్షి అతన్ని చూసి, ఇతను ఎంత మంచివాడు, ఇతను నన్ను ఇంత ప్రేమగా పిలిచి ఆహారాన్ని ఇస్తున్నాడు అని నమ్మి పంజరంలోనికి రాగానే బంధించి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అలా ఆ పక్షి వేస్తున్న రెట్టెలతో వచ్చిన బంగారంతో ఆ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. బాగా వ్యాపారం చేసి బాగా ధనం పోగు చేసుకున్నాడు. ఒకరోజు కలలో రాజభటులు వచ్చి తన పక్షిని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా అతడు కలగన్నాడు. దాంతో అతను ఆ రోజు నుండి భయపడి ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో, నన్ను తప్పుగా భావిస్తారేమో అని ఆలోచించి ఆ పక్షిని రాజుగారికి బహుమతిగా ఇద్దాం, అప్పుడు మంచి పేరు వస్తుందని అనుకున్నాడు. ఒకరోజు అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నమస్కారము, ఈ పక్షి రెట్ట భూమి మీద పడితే బంగారంలా మారుతుంది అని చెప్పి ఇది మీకు బహుకరించాలని వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విన్న రాజు ఆ పక్షిని అందుకోబోయాడు. అంతలో అక్కడ ఉన్న మంత్రి, రాజా ఆగండి, అతడు ఒక చదువులేని మూర్ఖుడు, అతడి మాటలు నమ్మి ఆ పక్షిని తీసుకోకండి. అందుకు తిరస్కారంగా ఆ పంజరాన్ని తీసి పక్షిని ఎగరనివ్వండి అని చెప్పాడు. ఆ మాటలకు రాజు అలాగే చేయగా ఆ పక్షి తుర్రుమని ఎగిరింది. అప్పుడే ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారగా చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి ముఖం మాత్రం అవమానంతో మాడిపోయింది. ఇక తరువాత ఆ పక్షి రూపంలో ఉన్న సైనికుడు శివుడి దగ్గరకు బయలుదేరాడు. ఎలాగోలా కైలాసం చేరుకున్న ఆ పక్షి శివుడితో ఇలా అంది, స్వామి, మూర్ఖత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది అని ధన్యవాదాలు తెలిపి రూపం మార్చుకున్నాడు. అప్పుడు శివుడు ఆ సైనికుడితో ఎవరు మూర్ఖులు అని అడుగగా సైనికుడు ఇలా వివరించాడు, స్వామి, మొదటి మూర్ఖుణ్ణి నేనే. ప్రేమతో ఆ మనిషి పిలవగానే వెళ్ళి బందీనయ్యాను. రెండవ మూర్ఖుడు ఆ వ్యక్తి. అనవసర భయంతో ఆ పక్షిని రాజుగారి దగ్గరకు చేర్చాడు. మూడవ మూర్ఖుడు ఆ మంత్రి. చదువుకున్న వాడికే తెలుసు అని లెక్క కట్టడం అతని మూర్ఖత్వము. నాలుగవ మూర్ఖుడు రాజు. మంత్రి చెప్పాడని నిదానంగా ఆలోచించకుండా చూడకుండా పక్షిని ఎగరనివ్వటం ఆ రాజు మూర్ఖత్వం అని శివ సైనికుడు శివుడితో చెప్పాడు. మనలో కూడా ఇలాంటి మూర్ఖులు ఉన్నారు. కాబట్టి ప్రేమగా తీయగా పలకరించే వారిని నమ్మి మోసపోతూ ఉన్నామా అని ఆలోచించండి.
ఆలోచించి చూడండి ఒక్కసారి. అనవసర భయాన్ని మనసులో పెట్టుకొని ప్రతిదినము చూస్తూ ఉన్నామా అని చూడకండి. అంతా నాకే తెలుసు అనే గర్వంతో ఉన్నామా అని గమనించకండి. ఎవరేం చెప్పినా విని మనకంటూ స్వయంగా ఆలోచన లేకుండా మోసపోతున్నామా అని గమనించండి. ఆంధ్రప్రదేశ్లో త్వనిష్ఠుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలను కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతార్చనను పూర్తి చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకునేవాడు కాదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తూ ఉన్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా కాలంగా 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉంటారు. భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తింటూ ఉంటారు. దాంతో ఈ విషయం తెలిసి ఆ చుట్టుప్రక్కల ప్రజలు ఎవ్వరూ కూడా ఆ దరిదాపుల్లోనికి వచ్చేవారు కాదు. అందువలన ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్వనిష్ఠుడికి ఆ ప్రాంతం కొత్త కావటం వలన ఈ విషయం తెలియదు. అటుగా ఎవ్వరూ రాకపోవటం వలన ఈ విషయం తష్టుడికి తెలియచెప్పేవారు కూడా లేరు. అందువలన తత్వనిష్ఠుడు గోదావరి తీరంలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులను చూస్తాడు. అంతే, భయంతో వణికిపోతాడు. ఇక ఈ పరిస్థితుల్లో తనను ఆ భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు. నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగు అందుకుంటాడు. మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసులు తమను చూసి పారిపోతున్న బ్రాహ్మణుని చూస్తారు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వెంటపడతారు. బ్రహ్మరాక్షసులు తన వెంటపడటం చూసి తత్వనిష్ఠుడు మరింత వేగంగా పరిగెత్తటం మొదలు పెడతాడు. అయితే బ్రహ్మరాక్షసులు పెద్ద పెద్ద అంగలు వేస్తూ చాలా వేగంగా అతనిని సమీపిస్తూ ఉంటారు. అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండటం వలన ఆ బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకపోతూ ఉంటాడు. తాను బ్రహ్మరాక్షసులో చిక్కటం, వాళ్ళ చేతుల్లో చావటం ఖాయమని ఆయన భావిస్తాడు. బ్రహ్మ రాక్షసులు తత్వనిష్ఠుణ్ణి దాటుకుని ముందుకు వెళ్ళి ఆయనకు ఎదురుగా నిలబడతారు. వాళ్లను చూడగానే ఆయన కంపించిపోతాడు. తనని వదిలేయమని కోరతాడు. ఆ బ్రాహ్మణుడు చాలా భక్తిపరుడని, నియమనిష్టలు కలిగిన వాడని ఆయన తేజస్సును బట్టి బ్రహ్మ రాక్షసులకు అర్థమవుతుంది. అందువలన వాళ్ళంతా కూడా ఆయనకు వినయంగా నమస్కరిస్తారు. ఓ బ్రాహ్మణుడా, భయపడకు, నిన్ను మేము ఏమీ చెయ్యము. నీ వంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది అని అంటారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మ రాక్షసులు తనకు నమస్కరించారో అప్పుడే తన్విష్ఠుడిలో భయం పోతుంది. ఆయన మనసు కాస్త తేలిక పడుతుంది. దాంతో ఆయన తన ఆయాసం, దాహం తీర్చుకుంటాడు. ఆ తర్వాత, అయ్యా, మీరెవరు? చూడడానికి బ్రహ్మ రాక్షసులుగా ఉన్నారు. వికృతమైన ఆకారంతో భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. మీ ఆకారానికి, మాటలకు పొంతన కుదరటం లేదు. మంచి వాళ్ళలానే మాట్లాడుతూ ఉన్నారు. అదే స్వభావంతో కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయి అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ ప్రదేశంలో జనసంచారం లేకపోవటం చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ మీరు నివసిస్తూ ఉండటం వల్లనే ఇటుగా ఎవ్వరూ రావటం లేదనే విషయం నాకు అర్థమయ్యింది. కానీ మీరు మర్రి చెట్టుపై ఉండటం వలన దగ్గరకు వచ్చే వరకు నేను చూడలేదు. మీ వికృతమైన ఆకారాలను చూసి భయంతో పరిగెత్తాను. మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంట పడ్డారు? మీకు ఏం కావాలి? నా వలన అయ్యే సాయమేదైనా ఉంటే తప్పక చేస్తాను అంటాడు. అప్పుడు బ్రహ్మరాక్షసులు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు. అందులో ఒకడు తన గురించి చెప్పటం మొదలు పెడతాడు. అయ్యా, నేను ద్రావిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని. అంధరం అనే గ్రామానికి అధికారిని. ఆ గ్రామంలో ఎవరైనా సరే నేను చెప్పినట్లుగా వినవలసిందే. అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులను చేశాను. అన్యాయాలకు పాల్పడ్డాను. ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను. వంచనతో సాధించిన సొమ్మును చూసుకుని
నా తెలివితేటలకు నేను పొంగిపోయేవాడిని. ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకున్నాను. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా నేను కనికరించేవాడిని కాదు. నేను చేసే అన్యాయాలను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నా తెలివితేటలతో వాళ్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేవాడిని. తోటి బ్రాహ్మణులను నేను ఎప్పుడూ గౌరవించలేదు. ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు ఇంత అన్నం పెట్టలేదు. అహంభావం వలన అప్పట్లో అదో గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని. ఊపిరి ఉన్నంత వరకు నేను నా ప్రవర్తనను మార్చుకోలేదు. అందువల్లనే భగవంతుడు నాపై ఎంతమాత్రం దయ చూపలేదు. నేను చేసిన పాపాలకు నరకంలో అనేక శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత బ్రహ్మ రాక్షసుడినై ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఉత్తమమైన బ్రాహ్మణుడిలా అనిపించావు. ఇలాంటి ధర్మాత్ముడి వలన నాకు ముక్తి కలుగుతుందని అనిపించింది. ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించమని కోరటం కోసమే నీ వెంట పడ్డాము. మమ్మల్ని కనికరించి ఇక్కడి నుంచి కదలాలి అని ఆ బ్రాహ్మణుడిని ప్రాధేయపడతాడు. బ్రహ్మ రాక్షసుడి వేదన వినగానే ఆ బ్రాహ్మణుడికి ఎంతో జాలి కలుగుతుంది. అందరినీ భయపెడుతూ బ్రతకతంలో ఆనందాన్ని పొందకుండా ఆ జన్మ నుంచే విముక్తిని పొందడానికి ప్రయత్నించటం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆ బ్రహ్మరాక్షసుడి మాటల్లో వినిపిస్తుంది, ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. అప్పుడు ఆయన మిగతా ఇద్దరు బ్రహ్మరాక్షసుల వైపు చూస్తూ మరి మీ కథ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు రెండవ బ్రహ్మరాక్షసుడు తన గురించిన విషయాలను చెప్పటం మొదలు పెడతాడు. బ్రాహ్మణుడికి రెండవ బ్రహ్మరాక్షసుడు నమస్కరిస్తూ, అయ్యా, నేను చేసిన పాపం కన్న వాళ్లను ప్రేమగా చూసుకోకపోవటమే. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. నేను ఏది అడిగినా అది వారి శక్తికి మించినది అయినా సరే నా ఆనందం కోసం వెంటనే ఏర్పాటు చేసేవారు. నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం వాళ్ళు అనేక కష్టాలు పడ్డారు. నిజం చెప్పాలంటే వారు సుఖపడటం అనేది నేను చూడలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు అమర్చినవి అనుభవిస్తూ నేను సంతోషపడ్డానే గాని అందుకోసం వాళ్ళు పడుతున్న బాధలను గమనించేవాడిని కాదు. ఊహ తెలిసే వయసులో ఆ విషయాన్ని గ్రహించినా పెద్దగా పట్టించుకోలేదు. నన్ను ఆనందపెట్టడం కోసమే వాళ్ళు జన్మించారన్నట్టుగా వ్యవహరించటం మొదలుపెట్టాను. యవ్వనంలోనికి అడుగుపెట్టిన తర్వాత అందమైన అమ్మాయితో నా వివాహం జరిపించారు. ఆమెతో కలిసి నేను ఆనందంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహమైన తరువాత నేను పూర్తిగా భార్య వ్యామోహంలో పడిపోయాను. ఎంతసేపు భార్యకు ఏం కావాలో చూసేవాడిని కానీ తల్లిదండ్రులను పట్టించుకొని ఎరుగను. నా సంపాదనంతా కూడా నా భార్యతో విలాసంగా గడపటం కోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని. తల్లిదండ్రుల అవసరాలు మాత్రం అడిగింది లేదు. సంతానం కలిగిన తరువాత భార్య బిడ్డలే లోకమైపోయారు. వాళ్లతో ఎప్పుడూ సంతోషంగా గడపటం కోసమే నేను నా కాలాన్ని ఖర్చు చేసేవాడిని. అమ్మా నాన్నలను ప్రేమగా చూసింది లేదు, కనీసం ఆత్మీయంగా పలకరించింది లేదు. పైగా విసురుకోవటాలు కసురుకోవటాలు చేసేవాడిని. అయినా వాళ్ళు అనుక్షణం నా బాగునే కోరుకునేవారు. అలా నా తల్లిదండ్రులు నా నుంచి ఏమీ ఆశించకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వయస్సు పైబడటంతో నన్ను అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ఆ స్థితిలో నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడి ఉంటారనేది నాకు అర్థమయ్యింది. చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళాను. అక్కడ అనేక శిక్షలు అనుభవించాను. ఆ పాపం ఫలితంగానే బ్రహ్మ రాక్షస రూపం కూడా వచ్చింది. ఇక ఈ జన్మ చాలు, మాకు విముక్తిని ప్రసాదించు అని తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇక త్వనిష్ఠుడు మూడవ బ్రహ్మ రాక్షసుడి వైపు చూశాడు. ఆయన తన కథను చెప్పటం మొదలు పెడతాడు. ఓ బ్రాహ్మణుడా, నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడినే, కానీ నీ అంతటి ఉత్తముడిని కాను. నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అనునిత్యం భగవంతుడి పూజలో సేవలో తరించవలసిన నేను ఎప్పుడూ కూడా వాటిపై శ్రద్ధ పెట్టలేదు. ఏ రోజున కూడా ఆ స్వామిని అంకిత భావంతో అర్చించినది లేదు. మనసంతా ఇతర వ్యామోహాలపై సంచరిస్తూ ఉండేది. మనసు ఎటు వెళ్ళితే నేను అటు వెళ్ళాను. ధర్మబద్ధమైన కోరికలను తీర్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటే నేను ఆయన పాదాలను వదిలిపెట్టి
అందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణించాను. భగవంతుడి సేవ కోసం ఉపయోగించవలసిన వాటిని కూడా నేను నా సంతోషాల కోసం ఇతరులకు సమర్పించుకున్నాను. నేను నడుచుకునే మార్గం తప్పు అని నాకు చాలామందే చెప్పారు. కానీ నాలోని అహంభావం వలన నేను ఎప్పుడూ కూడా వినిపించుకోలేదు. నాకు తోచిన మార్గంలోనే నేను వెళ్ళాను. అందుకు నరకంలో తగిన శిక్షలనే అనుభవించాను. ఇక ఆ పాపంలోని భాగంగానే బ్రహ్మ రాక్షసుడిగా ఈ మర్రి చెట్టును పట్టుకుని ఉన్నాను. అయితే మాకు ఈ జన్మ నుంచి విముక్తిని కలిగించు. అందుకు ఏం చెయ్యాలో చెప్తే చెయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటాడు. ఆ ముగ్గురి రాక్షసుల కథలను విన్న ఆ బ్రాహ్మణుడు వారితో ఇలా అంటాడు. ఓ బ్రహ్మ రాక్షసులారా, ఇక మీరు బాధపడవలసిన పని లేదు. ఇది కార్తీక మాసం. నేను నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శిస్తూ వెళ్తూ ఉన్నాను. మరికొన్ని రోజులలో కావేరీ నదికి చేరుకుంటాను. మీరు నన్ను అనుసరించండి. కార్తీక మాసంలో నదీ స్నానం వలన అనేక పాపాలు నశిస్తాయి. మీ వికృత రూపాలు కూడా పోతాయి అని చెప్తాడు. బ్రహ్మరాక్షసులు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ముగ్గురు కూడా ఆ బ్రహ్మరాక్షసుణ్ణి అనుసరిస్తారు. అలా కొన్ని రోజుల పాటు ప్రయాణించి వాళ్ళు కావేరీ నదికి చేరుకుంటారు. ఆ నదిలో ఆ బ్రాహ్మణుడు స్నానం చేస్తాడు. ఆయన ఆదేశం మేరకు ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా ఆ నదిలో స్నానం చేస్తారు. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు తన నదీ స్నాన ఫలితాలను ఆ ముగ్గురుకు ధారపోస్తాడు. దాంతో వాళ్లకు బ్రహ్మ రాక్షస జన్మ నుంచి విముక్తి లభించి దివ్య శరీరాలతో పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. శివ పురాణం ప్రకారం ఓ ఋషి ఎంతో తపస్సు కారణంగా శక్తివంతంగా మారుతాడు. ఆ ఋషి కేవలం ఆకులు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఋషి పేరు ప్రణాద్. ఆ ఋషి తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన గుడిసెకు మరమ్మతుల కోసమని దొంగలను కోస్తున్నప్పుడు అనుకోకుండా తన చేతివేలికి గాయమవుతుంది. గాయమైన ఆ చేతివేలు నుంచి రక్తానికి బదులు ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతుంది. దీంతో తన శరీరమంతా కూడా రక్తానికి బదులు చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు. ప్రపంచంలోనే తానే అత్యంత పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు. అందుకు చాలా గర్వపడతాడు కూడా. ఆ ఋషిని గమనించిన శివుడు అతని వద్దకు మారువేషంలో వెళ్తాడు. ప్రణాద్, ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. అతను చెప్పింది విన్నాక మొక్కలు చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదేనని శివుడు అతనితో అంటాడు. ఆ వెంటనే తన చేతి వేలిని తీసుకొని చూపిస్తాడు. అక్కడ రక్తానికి బదులు బూడిద వస్తుంది. అప్పుడు ఆ ఋషికి అర్థమవుతుంది తన ఎదుట ఉన్నది భగవంతుడు అని. అంతే, శివుడిని ఆ ఋషి క్షమాపణ కోరుతాడు. ఇక అప్పటి నుంచి శివుడు తన ఒంటిపై బూడిదతోనే కనిపిస్తాడు. ఎవరైనా సరే బాహ్య సౌందర్యాన్ని చూసి మురిసి అహంకారం ప్రదర్శించవద్దు. అంతిమ నిజమేమిటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలన్నదే దీని సారాంశం. కార్తీక సోమవారం పూట శివపురాణంలోని ఈ కథ వినటం ద్వారా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ దశ తిరిగిపోతుంది. శివ అనుగ్రహం కలుగుతుంది. అపర కుబేరులవ్వటం ఖాయం. ఈరోజు ఈ కథలను వినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు కార్తీక సోమవార మహత్యాన్ని తెలిపే కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు, శివానుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.